బనకచెర్ల పాపం కేసీఆర్ దే అంటూ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా కేసీఆర్ టార్గెట్గా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ 10 ఏళ్ళలో పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసి ఉంటే కనీసం 290 టీఎంసీలైనా వాడుకునే వాళ్ళం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్, హరీష్ రావు తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసు కూర్చుంది కేసీఆర్ కాదా? ఇదే అవకాశంగా తీసుకొని కృష్ణా బేసిన్ కొల్లగట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్కు వచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఏంటి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ నేను కేసీఆర్ విమర్శించడమా లేకపోతే రేవంత్ రెడ్డి విమర్శించడమా పక్కన పెడితే కేసీఆర్ చేసినటువంటి పాపాలను రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బనకచెర్ల గురించి దాదాపు 4-5 నెలలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే అంతా అయిపోయి నష్టం అంతా జరిగిపోయాక అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. సో ఇది ఎంతవరకు వాస్తవమో, ఎంతవరకు దీని చిత్తశుద్ధి ఉందో కొంత శంకించాల్సిన అవసరం అయితే ఉంది. సో చంద్రబాబు, జగన్ చేసేటువంటి పాపాలకు కేసీఆర్ వంతబాడితే దాన్ని కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి. నేను చెప్తాను కదా, చంద్రబాబు, జగను వీళ్ళందరూ కూడా తెలంగాణకు తీవ్రమైన ద్రోహం చేసేటోళ్ళు తప్ప తెలంగాణపై ప్రేమతోటి ఎవరూ చేయడం లేదు. నిజంగా తెలంగాణ పైన ప్రేమ ఉంటే ఫస్ట్ పాలకుడికి ఏమి ఉండాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు కానీ, ఈ రాష్ట్ర మంత్రులు అయినటువంటి వాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకు కానీ ఈ తెలంగాణ పైన, ఈ ప్రాంతం పైన, ఈ గడ్డ పైన ప్రేమ ఉండాలి. ఒక అవాజ్యమైనటువంటి ప్రేమ ఉంటేనే పాలకుడిగా ప్రజలకు ఏదో ఒకటి చేయగలుగుతాడు. కానీ ఈరోజు మనం పాలన చేసేదేమో తెలంగాణ రాష్ట్రానికి, వంతపాడేమో ఏపీకి. మరి ఎట్లా తెలంగాణ ప్రయోజనం నెరవేరుతాయి? ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ పాలనలో ఏ విధంగా ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారి వ్యవస్థ ఏ విధంగా వచ్చి దోచుకుందో, ఏ విధంగా ఇక్కడ కాంట్రాక్టులు అన్నింటిని కూడా దోచుకుందో మనందరం కూడా గమనించడం. సో అప్పుడేమో కేసీఆర్ హయాంలోనేమో కేటీఆర్ దోస్తులందరూ కూడా వచ్చేసి మొత్తానికైతే పెద్ద ఎత్తున రామలింగరాజు కొడుకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి దోచుకున్నారు. సో ఆ తర్వాత కొనసాగింపుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మొత్తం కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తులే రేవంత్ రెడ్డి వెనక ఉండి పాలన నడిపిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి వాదన పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో. సో ఇది ఎక్కడ తెలంగాణ నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా తెలంగాణకి చెందాలి కదా. కానీ ఇటు తెలంగాణ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థకే పోతూ ఉన్నది. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం కొట్లాడింది దేనికి? తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తోటి ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మనం కొట్లాడలే. ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారి రాజకీయ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా మనం కొట్లాడినాం, సాధించడం. దానికి ఫలితంగా కేసీఆర్ సీఎం అయ్యాడు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏం చేసిండు? అదే పెట్టుబడిదారి వ్యవస్థను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అదే పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థను మొత్తం కూడా తెచ్చుకున్నాడు. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరు? ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిండు, స్పీకర్ ఇచ్చిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, అజయ్, ఎవరు అక్కడ ఖమ్మం సంబంధించినటువంటి అజయ్, వీళ్ళందరూ ఎవరు? ఈవెన్ ఇంద్రకరణ్ రెడ్డి టీడీపీ కాదా? ఈవెన్ అక్కడ ఎవరు మన గతంలో ఉన్నటువంటి జోగు రామన్న టీడీపీ కాదా? పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈవెన్ గంగుల కమలాకర్ టీడీపీ కాదా? అందరు టీడీపీకి సంబంధించిన మూలాలే కదా. మరి కేసీఆర్ ఏం చేసిండు? మొత్తం వాళ్ళని తీసుకొచ్చేసి మంత్రి పదవులు ఇచ్చేసిండు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి గతంలో టీడీపీ ఉన్నారంటే ఆంధ్ర సంబంధించిన టీడీపీ వాళ్ళతో పెట్టుబడిదారు వ్యవస్థ వాళ్ళకు కూడా రిలేషన్ ఉంటాయి కదా. కేసీఆర్కే ఉండగా వాళ్ళకుండా. సో అందుకే మొత్తం మంత్రివర్గం టీడీపీతో నింపిండు. కేసీఆర్ కూడా టీడీపీ మూలాలతో ఉన్నాడు. అందుకే ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థ మళ్ళీ వచ్చి గత 10 ఏళ్ళు తెలంగాణ సంబంధించినటువంటి నీళ్లను, నిధులను, ఆ నియామకాలన్నింటినీ కూడా దోచుకున్నారనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్నారు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులను ఆంధ్రాకి ఎందుకు పంపలేదు? ఆంధ్రకు సంబంధించిన తెలంగాణకి ఎందుకు తీసుకురాలేదు ఉద్యోగులను? ఎంత పెద్ద కుట్ర చూడండి ఒకసారి కేసీఆర్ది. సో అట్లా కేసీఆర్ మొత్తం కూడా నిధులను, నియామకాలను, అన్ని రకాలను నీళ్ళతో సహా అన్నిటి కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడు కడతా ఉంటే కట్టుకో
నేనే ఇస్తున్నా నీళ్ళు తీసుకోవాలని అన్నాడు కేసీఆర్. ఆ రోజు పోతిరెడ్డి పాడును కనుక అడ్డుకొని ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టేవాడా? ఆ రోజు తెలంగాణ సంబంధించినటువంటి ఆ ప్రయోజనాలను కనుక కేసీఆర్ మైండ్లో పెట్టుకుంటే ఈరోజు చంద్రబాబు ఇంత అరాచకం చేసేవాడా? చంద్రబాబు ఏం చెప్తున్నాడు? చాలా సింపుల్గా చెప్తా ఉన్నాడు. ఆయన వాదన చాలా సింపుల్గా ఉన్నాడు. సముద్రంలోకి వెళ్ళేటువంటి ఏవైతే వేస్ట్ అవుతున్న వాటర్ అవుతున్నాయో వాటిని వాడుకోవడానికి మాత్రమే నేను బనకచెర్ల కడుతున్నా, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్తా ఉన్నాడు. మరి దాని గురించి పోదాం, చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కూర్చుందాం, అందరం పోదాం. తెలంగాణలో ఉన్నటువంటి మళ్ళాంటి వ్యక్తులందరం కూడా పోయి కూర్చుందాం, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. అన్నీ ఏదో ప్రజల్ని దయచేసి మభ్యపెట్టేటువంటి డైవర్ట్ చేసేటువంటి మాటలు తేకండి ఈ పాలకులందరూ కూడా. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి ఏదైతే ఈ తెలంగాణను నిధులన్నింటినీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారు పెట్టుదారు ఏ విధంగా దోచుకున్నాడో అదే విధమైనటువంటి విషయాన్ని కంటిన్యూ, అదే వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్న చాలా స్పష్టంగా నేను చెప్పగలను. సో ఇదంతా నేనైతే పెద్దగా దీని గురించి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ కోవట్టేనే ఇక్కడ ఉన్నాడు. ఇది చూడండి, వీళ్ళంతా ఎవరు? ఈమెవరు? పెట్టుబడిదారు వ్యవస్థకు సంబంధించినటువంటి రేణుకా చౌదరి కదా, అలా టీడీపీ సంబంధించిన మూలాలు కావా? ఆమె ఎంత కాంగ్రెస్లో ఉన్నా కానీ చివరాఖరికి చంద్రబాబు నాయుడు మాట ఏంటది ఆమె. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా అదే కదా, టీడీపీకి సంబంధించిన మూలాలు కలిగినట్టు వాళ్ళే, అంతే తప్ప వేరే ఏది లేదు. కాంగ్రెస్ ఐడియాలజీ ప్రభుత్వం వాళ్ళు నిజంగా ఉంటే దీనిపైన న్యాయ పోరాటం, అన్ని రకాల పోరాటాలు చేస్తారు, కానీ ఏది చేయరు. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ విధంగా. అది కూడా కేసీఆర్ మీద బురదల్లాలి, నా తప్పేదైతే ఉందో దాన్ని కేసీఆర్ మీద నెట్టాలి. కేసీఆర్ అనేటోడు ఒక చాప్టర్ క్లోజ్ అయినటువంటి చాప్టర్ అయినా, పెద్ద తెలంగాణలో ఒక రాజకీయంగా బొందబెట్టిన చాప్టర్ అది. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గత పాలకుల పాపం అని చెప్పేసి మన పాపాలని మొత్తం కూడా ఈరోజు మనం కవర్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బనకచెర్ల పాపం కేసీఆర్ దే అంటూ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా కేసీఆర్ టార్గెట్గా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ 10 ఏళ్ళలో పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసి ఉంటే కనీసం 290 టీఎంసీలైనా వాడుకునే వాళ్ళం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్, హరీష్ రావు తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసు కూర్చుంది కేసీఆర్ కాదా? ఇదే అవకాశంగా తీసుకొని కృష్ణా బేసిన్ కొల్లగట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్కు వచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఏంటి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ నేను కేసీఆర్ విమర్శించమా లేకపోతే రేవంత్ రెడ్డి విమర్శించమా పక్కన పెడితే, కేసీఆర్ చేసినటువంటి పాపాలను రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బనకచెర్ల గురించి దాదాపు 4-5 నెలలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే అంతా అయిపోయి నష్టమంతా జరిగిపోయాక అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్